ఉన్నదని తెలుసుకొని వాళ్ళకు వాళ్ళే అశోక్ నగర్ నుండి నా దగ్గరికి వచ్చింది. మీరు ఒక్కసారి గమనించండి, బీహార్ ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అంటారు కదా, అలాంటి బీహారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వార్షిక క్యాలెండర్ ఇది, జాబ్ క్యాలెండర్. మీరు దీంట్లో గమనించండి, సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు, అదేవిధంగా ఇంటర్వ్యూ డేటు, ఫైనల్ రిజల్ట్స్ డేటు, దాని తర్వాత రిమార్క్స్. ఇట్లా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో డేట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి, జాబ్ కైండ్ కూడా ఉంది. అదేవిధంగా మన పక్కనటువంటి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ మీరు ఒకసారి గమనించండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ డేస్. దాని తర్వాత కింద నోట్స్ కూడా ఉన్నాయి. దేర్ మే బి అడిషన్స్ ఆర్ డిలిషన్స్ టు ఎగ్జామినేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్లానర్. The planner is tentative and published to enable the candidates to prepare themselves for the examination. The syllabus is available. It is available on the website and further departments అని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా డీటెయిల్గా కూడా వారు ఇవ్వడం జరిగింది. అట్లా అన్ని వివరాలు కూడా ఇది రిలీజ్ చేసి మళ్ళీ మిగతా ఫర్దర్ డీటెయిల్స్కి మీరు వెబ్సైట్కి కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ చూడండి మీరు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్లో నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్, డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని జాబ్ క్యాలెండర్ అంటారు, కానీ మీరు విడుదల చేసింది అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది? మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ అన్నారు. నిజంగా అట్లనే ఉన్నది ఇది పరిస్థితి. మీ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి డిఎంకే ప్రభుత్వం ఎలాంటి క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో ఒకసారి మీరు స్టడీ చేసి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం నుండి ఇంతకంటే గొప్ప క్యాలెండర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడకేసుకుంటా అంటాడు, ఒక మంత్రి ఏమో చెప్తూనే కొడతా అంటాడు, ఒక ఎమ్మెల్యేనేమో తోలు తీస్తా అంటాడు, ఇంకో ఎమ్మెల్సీ అంతు చూస్తా అంటాడు. వీళ్ళని చూస్తూ ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తొస్తున్నాయి నాకైతే. వీళ్ళ ప్రభుత్వాన్ని చూస్తుంటే డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తొస్తూ ఉన్నాయి. వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరిని చూస్తూ ఉంటే అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి వింత వింత జీవరాశులు గుర్తుకొస్తున్నాయి. అంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అరే, మా యువతకి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? తోలు తీస్తా, అంతు చూస్తా, బయటికి రండి, తడాకా చూపిస్తా. నువ్వు కుస్తీ పట్టాలనుకుంటే నువ్వు కుస్తీ పోటీలో పోవాలి. అసెంబ్లీకి ఎందుకు వచ్చినా నువ్వు? ఈ మాత్రం భాష మాట్లాడడానికి అసెంబ్లీ దానికి రావాలన్నా? నీ గల్లీలో మాట్లాడుకోవచ్చు కదా. చాలామంది వీరొక్కరే కాదు, వీరేమో అసెంబ్లీలో మాట్లాడారు. బయట కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, నీ సంగతి చూస్తా, నా తడాకా చూపిస్తా, దా చూసుకుందాం. నిజంగా కుస్తీ పట్టాలనుకున్నటువంటి అందరూ కూడా హైదరాబాద్లో చాలా కుస్తీశాలలు ఉన్నాయి, అక్కడికి పోవచ్చు, బాగుంటుంది. మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదు, అసెంబ్లీ పరువు తీయాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు తలదించుకునేలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు హామీ నెరవేర్చేంత వరకు కూడా తప్పకుండా మేము వెంట ఆడుతూనే ఉంటాము.
మేము ఉద్యోగాల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట్లాడతారు. వీళ్ళేం మాట్లాడతారు? మేమిచ్చిన 30,000 ఉద్యోగాలు అంటారు. మీరు ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు వాటి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి? వాటి పరీక్షలు ఎప్పుడు నిర్వహించిండ్రు? వాటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చిండ్రు? అవన్నీ కూడా ఈరోజు అశోక్ నగర్లో కానీ వివిధ జిల్లాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి యువత అందరికీ కూడా తెలుసు. అది స్టాఫ్ నర్సులు కానీ, లేదా పోలీస్ కానిస్టేబుల్ కానీ, లేదా ఇంకా వివిధ ఉద్యోగాలు కూడా అవి ఎప్పుడు వచ్చినాయి అనేది మొత్తం మనకు డేట్స్తో సహా అన్నీ కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో మరి కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ వారు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసిండ్రు. అయినా కూడా పదే పదే అవే విమర్శలు. కాబట్టి ఒక్కసారిగా మీరు మీకు సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇవన్నీ చూపెట్టడం ఒక ప్రయత్నం చేస్తున్నాం. అవి కాదు మిగతా ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 17,516 పోస్టులు. దీని నోటిఫికేషన్ డేటు ఏప్రిల్ 22. అక్టోబర్ 4 రోజు రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అదేవిధంగా గురుకులం సంబంధించి 9,210 పోస్టులు. ఇది ఏప్రిల్ 6, 2023 రోజు నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన పోస్టు కూడా మేమే ఇచ్చినామంటున్నారు. స్టాఫ్ నర్సుకు సంబంధించి 7,094 పోస్టులు. దీనికి సంబంధించి 2022 డిసెంబర్ రోజు నోటిఫికేషన్ వచ్చింది. ఇటీవల దీని ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించి కూడా మేమే ఇచ్చినాము, నోటిఫికేషన్ మేమే ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రకంగా అనేక అంశాలు చాలా క్లారిటీతోని ఈ డాక్యుమెంట్ కూడా మేము మీడియాకు ఇస్తాము. ఇది కూడా మీరు చూడాల్సిందిగా నేను కోరుతున్నా. ఇప్పుడు ఏ పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఏంటి, దీని నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది, దీని ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించినా కూడా చాలా స్పష్టంగా ఇందులో ఉంది. దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ కూడా మేము రిలీజ్ చేస్తాం. ఇది కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10,000 పోస్టులు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ల ద్వారా జరిగినటువంటి పరీక్షా ఫలితాలను వెల్లడించారు. దానికి సంబంధించిన నియామక పత్రాలు కూడా రెడీ చేస్తున్నారు. ఇంకో 10,000 పోస్టులు ఏవి అంటే అవి గ్రూప్ 4 జూనియర్ లెక్చరర్స్, టీఎస్పీఎస్సీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ అసిస్టెంట్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇవన్నీ కలిపితే మళ్ళీ 10,000. ఇవి కూడా మేమే ఇచ్చినామని చెప్పుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం సిద్ధమవుతాం. మామూలుగా ఊర్లల్లో ప్రతి ఊర్లో ఒకరిద్దరు ఉంటారు. ఎవరు పెళ్లి జరుగుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎవడు పెళ్లి జరిగినా కూడా వాళ్ళ భరతులకు వచ్చి వీళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా అనేది సంబంధం లేదు. ఉద్యోగ నియామక పత్రం ఇస్తే చాలుగా నేనే ఇచ్చిన. ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి డప్పు కొట్టి మరి మేమే ఇచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు రిలీజ్ చేసినటువంటి నియామక పత్రాలకు గాను వాటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిండ్రు ఒకసారి బయట పెట్టండి. మీరు ఎందుకు పెడతలేరు? మీరు ఒక్క జాబు ఇచ్చినా కూడా అశోక్ నగర్కు మీ మొత్తం మీరు ప్రూవ్ చేయండి. ఒక్క నిరుద్యోగితోనైనా అనిపించండి. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరిందో, దమ్ముంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిందే. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను. స్వయంగా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేం లేదా? ఆ సవాల్ను మీరు స్వీకరించట్లేదంటేనే మీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, తోక ముడిచి పారిపోతున్నారని చెప్పేసి ఈరోజు మనం భావించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. నాడు రాష్ట్ర యువతను అవసరానికి వాడుకున్నారు. ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. ఆ రోజు అధికారం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు. ఏ చేతులతోనైతే ఆ రోజు కాళ్ళు పట్టుకున్నారో ఈరోజు అదే చేతులతోని నిరుద్యోగుల కాలరు పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ కంఠాన్ని నలుపుతా ఉన్నారు. ఆ రోజు మీరు అండగా ఉంటామన్నారు, కానీ ఈరోజు ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. మీరు ఎంత అణిచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమవుతున్నది అనేటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా
నేను నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.